ఇదే పోకో X8 Pro ఈ మొబైల్ ఆర్డర్ చేసి ఒక 7 days అవుతుంది. 7 days అయింది ఈ మొబైల్ మన దగ్గరికి వచ్చి. ఈ 7 days నుంచి యూజ్ చేస్తున్నాం, అంటే 1 week నుంచి యూజ్ చేస్తున్నాం. అసలు ఈ 1 week లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీ ముందు పెట్టేస్తాను. ఏవి బాగున్నా ఏవి బాగాలేదు, మీరు తీసుకోవచ్చా లేదా, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది, చాలా పెద్దదిగా. ఇంకా బాక్స్ లో మొబైల్ ఫోన్ కేస్ ఇస్తున్నారు, బ్లాక్ కలర్ కేస్. ఇది కేస్ క్వాలిటీ బాగుంది, కానీ మీరు కానీ మొబైల్ కేస్తే మొబైల్ డిజైన్ ఇంకేం కనపడదు, ఆ కేస్ ఒకటే ఉంటుంది. బాక్స్ లోనే 100 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు, టైప్ టు టైప్ సి కేబుల్. ఇంకా మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. మీకు మొబైల్ బాక్స్ లో ప్రతి ఒక్కటి వచ్చేస్తాయి, మీరు బయట ఏం తీసుకొని అవసరం లేదు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోకి వెళ్తే మొత్తం 3 కలర్స్ లో వస్తుంది ఈ మొబైల్. ఒకటి వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇంకోటి గ్రీన్ కలర్ ఉంటుంది. నా దగ్గర నుండి వచ్చేటప్పటికి వైట్ కలర్ చూడడానికి మాత్రం చాలా బాగుంది, ఒక పాలరాయి ఉంటుంది చూడండి అలా ఉంది. అండ్ అంతేకాకుండా కెమెరాస్ దగ్గర ఒక చిన్న రెడ్ లైన్ తో స్ట్రిప్ ఇచ్చినాడు, మనం అలా మూవ్ చేస్తా ఉంటే అప్పుడు కనబడుతుంది. బాగుంది ఆ డిజైన్, చూడడానికి భలే అనిపిస్తుంది అసలు. అంటే కెమెరాస్ లోనే ఇంకో లైట్ కూడా ఉంది. ఇది సెట్టింగ్స్ లో బ్యాక్ లైట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ కాల్స్ కి, నోటిఫికేషన్స్ కి, ప్రతి దానికి మనం ఒక లైట్ ని సెటప్ చేసుకోవచ్చు. కలర్ లైట్స్ ఉంటాయి. సో ఏ లైట్ పెడితే ఆ లైట్ కలర్ వెనక వస్తా ఉంటది. అంతేకాకుండా ఆ బ్రైట్నెస్ ఎంత పెట్టుకోవాలో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కెమెరా లోపల ఉంది. అసలు మామూలుగా కెమెరాని చూస్తే అసలు ఆ లైట్ లోపల ఉన్నట్టే తెలియదు మనకు, జస్ట్ ఏదో నార్మల్ కెమెరాలానే అనిపిస్తుంది, కానీ దాని లోపల ఉంది. ఈ బ్యాక్ లైట్ ఎఫెక్ట్ ని మీరు ఆన్ చేసుకుంటే మీకు అప్పుడు తెలుస్తుంది ఉందని, లేకపోతే అసలు తెలియదు. ఇంకా బిల్డ్ క్వాలిటీలో ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ యూజ్ చేశారు. ఇది కూడా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అట్రాక్ట్ చేయదు. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది మొబైల్. మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్, బ్యాక్ సైడ్ గ్లాస్, ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అట్రాక్ట్ చేయదు. అండ్ ఆల్సో రౌండ్ కార్నర్స్ తో వస్తుంది మొబైల్. చేతిలో పట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది పూర్తిగా కాంపాక్ట్ మొబైల్ కాదు, అలా నార్మల్ సైజ్ మొబైల్ కూడా కాదు, సెమీ కాంపాక్ట్ అలాంటివి అనుకోండి. 6.5 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఒక సెమీ కాంపాక్ట్ మొబైల్. వెయిట్ కూడా 202 grams ఉంటుంది. 200 grams 202 grams అంటే కరెక్ట్ వెయిట్. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ యూజ్ చేశారు. కొంచెం కిందకు ఉంటుంది ప్లేస్మెంట్. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్లు అన్ని కిందకే ఉంటాయి ప్లేస్మెంట్లు. ఓన్లీ అల్ట్రాసోనిక్ మీకు మధ్యలో వస్తాయి. సో మనం ఏం చేయలేం. ఇంకా అంతేకాకుండా IP రేటింగ్ ఉంటుంది. IP66, 68, 69, 69K. అండ్ ఎందుకురా బుజ్జే అంటే ఉన్నాయి, అన్ని ఇచ్చేసారు. డీప్ వాటర్ లో సర్వే అవుతుంది, హాట్ వాటర్ కి సర్వే అవుతుంది, బాగా జెట్స్ తో కొట్టిన సర్వే అవుతుంది, ఇన్నిటికి సర్వే అవుతుంది. కానీ ఇవన్నీ మీరు చేయొద్దు. చేశారనుకోండి మొబైల్ కి ఏమైనా అయిందనుకోండి ఏం అసలు రూపాయి ఎవరు తిరిగి. ఇది మొబైల్ వాటర్ రెసిస్టెన్స్ అంతే, వాటర్ ప్రూఫ్ కాదు. అదొకటి చెప్పాలి, తప్పించుకుంటారు. సో ఇలాంటివన్నీ చెయ్యొద్దు, ఉన్నాయి అని గుర్తు పెట్టుకోండి అంతే. దాని తర్వాత పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గిల్ ఉంటుంది, టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మనకు అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏం ఉండదు, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా పవర్ బటన్ ఉంటుంది. దానికి కూడా స్లైట్ గా రెడ్ స్ట్రిప్ వేసి ఉంటుంది. ఓవరాల్ గా ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. మీకు చాలా బాగా అనిపిస్తుంది మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇంకోటి సౌండ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి సౌండ్ వినండి. సౌండ్ కూడా చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోటి వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్, MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ కి చాలా మంచి ప్రాసెసర్. మామూలుగా ఈ ప్రాసెసర్ మనం స్నాప్ డ్రాగన్ లో కానీ కంపేర్ చేసుకుంటే స్నాప్ డ్రాగన్ 7s Gen 4 ఉంది కదా, ఆ ప్రాసెసర్ తో కాంపిటేటివ్ ప్రాసెసర్. మీకు నార్మల్ యూసేజ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ప్రతి ఒక్క టాస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ కూడా BGMI ని మీరు స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు 120 FPS లో. ఆప్టిమైజేషన్ కూడా బాగుంది. నాకు గేమ్ ఆడేటప్పుడు నేను ఎక్కువ ల్యాగ్స్ కూడా నోటీస్ చేయను. ఈ 7 days లో చాలా సార్లు టెస్ట్ చేసాం, రోజు ఆడుతాను మనం మాక్సిమం. మమ్మల్ని గేమింగ్ విషయంలో ఎక్కడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదు. ఎక్కువసేపు ఆడితే కొంచెం మొబైల్ హీట్ అయినట్టు అనిపిస్తుంది. అది ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ ఉంది కదా, సో అది మీరు ఫీల్ అవుతారు హీట్ ని. అందువల్ల ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్ అయిపోవడం ఏమైనా అవుతుందా అంటే ఎక్కువ అవ్వట్లేదు. మిగతా మొబైల్స్ తో పోల్చిన ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు, చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. గేమ్స్ బాగా ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ని కూడా మీరు మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. BGMI నే మీకు బాగా హ్యాండిల్ చేస్తుందంటే ఫ్రీ ఫైర్ గురించి నేను స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు అనుకుంటా, మీకు మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు సైడ్ ఇన్ డ్రాగ్ చేస్తే వస్తాయి, అక్కడ వైల్డ్ బూస్ట్ అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే కొంచెం బూస్ట్ చేస్తుంది, FPS అని మీకు అక్కడ మీటర్ కనబడుతూ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ లోకి వెళ్తే అక్కడ మీరు విజువల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, టచ్ ను కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఉంటాయి ఆప్షన్స్, చెక్ చేయండి. ఇంకా బేస్ వేరియంట్ 8+256 తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 12+256 ఉంటుంది. రెండిట్లో LPDDR5X RAM యూజ్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. మీకు అన్ని పర్ఫార్మెన్స్ విషయంలో పవర్ ప్యాక్డ్ మొబైల్, మంచి మొబైల్. పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం అయితే తీసుకోవచ్చు, ముందే చెప్పేస్తున్నాను. అండ్ దాని తర్వాత డిస్ప్లే, దీంట్లో 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ LTPS AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ ఉంటుంది. 12-bit ప్యానల్ ఇది. మీకు డిస్ప్లేలో ఒకటే ఉంటాయి. వీళ్ళు పోకో, షామీ, రెడ్మీ వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ప్లే, సౌండ్ లో ఏ ఉన్నాయో అన్ని తీసుకొచ్చేస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఇదే చేస్తున్నారు. సో మీకు ప్రతి ఒక్కటే ఉంటాయి. అండ్ ఒకటి ఏంటంటే మీకు ఫస్ట్ డిస్ప్లే చూసినప్పుడు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లే సెక్షన్ లో కలర్ స్కీమ్ అని ఉంటుంది.
దాంట్లో ఒరిజినల్ కలర్స్ నుంచి వివిడ్ కి మార్చుకోండి. కొంచెం బాగా కనబడతాయి మీకు కళ్ళకి కలర్స్ అన్ని. ఈ ఒరిజినల్ ఏంటంటే డల్ గా చేస్తుంది స్క్రీన్ ని, దాన్ని మీరు వివిడ్ కి మార్చుకుంటే మీకు మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇండోర్ విజిబిలిటీ అయితే మీకు చాలా బాగుంటది. డెప్త్ గానీ కలర్స్ లో డాల్బీ విజన్ ఉండడం వల్ల డీప్ బ్లాక్స్ గానీ ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తాయి AMOLED స్క్రీన్ కాబట్టి. అండ్ అవుట్డోర్ కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించదు. 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. స్ట్రైట్ సన్లైట్ విజిబిలిటీలో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ వరకు అన్ని బాగున్నాయి కదా. ఇప్పుడు అసలు అయింది మొదలవుతుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేప్పటికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. పోర్ట్రేట్ ఫోటోస్ మనం 26 mm లో అండ్ 2x 35 mm లో తీసుకోవచ్చు. ఇవి పక్క పక్కన పెడతాను మీకు చూడండి. ఆ ప్రైస్ రేంజ్ లో చాలా అంటే చాలా యావరేజ్ గా ఉంటాయి. మీకు ఎక్కువ కలర్స్ కనపడవు, ఏదో ఉందంటే డీసెంట్ గా అనిపిస్తుంది. స్కిన్ టోన్ కూడా ఏదో ఒక రకంగా చేస్తుంది. అది ఎక్కువ డీటెయిల్స్ ఉండవు, స్మూత్ గా చేస్తుంది. అప్పుడప్పుడు ఎడ్జ్ డిరెక్షన్ మిస్ అవుతూ ఉంటది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పోర్ట్రేట్ లో. నార్మల్ ఫోటోస్ కూడా అంతే. ఫేస్ లో ఓవర్ షార్పనింగ్ చేసి కొత్త కొత్త మచ్చలు యాడ్ చేస్తుంది. మనకు లేని మచ్చలను కూడా చేస్తుంది. కొన్ని సార్లు స్మూత్ గా చేస్తుంటది. దాని ఇష్టం ఎలా పడితే అలా చేస్తుంటది. డల్ గా అనిపిస్తాయి ఫోటోస్ చెప్పాలంటే. సేమ్ ఇంతే నైట్ కూడా. నైట్ అయితే ఒక్క రో కూడా డీటెయిల్స్ ఉండవు. ఫేస్ అంతా స్మూత్ గా చేసేయడం, ఏదో ఫోటో వస్తుందంటే వస్తుంది అలా ఉంటాయి. కమింగ్ టు సెల్ఫీ ఫోటో, ఇవి మనం దగ్గరగా పెట్టి తీసుకుంటే బానే ఉంటాయి పోర్ట్రేట్ ఫోటోస్. బ్యాక్ సైడ్ సన్లైట్ ఉన్నప్పుడు తీసుకున్నా చూడండి. అక్కడ ఎడ్జ్ డిటెక్షన్ కానీ మీరు చూస్తే నల్లగా ఒకటి యాడ్ చేసింది నా చెవు దగ్గర, నా మెడ దగ్గర. అది సరిగ్గా బ్లర్ చేయలేక ఇలా యాడ్ చేసింది. ఎడ్జ్ డిటెక్షన్ అసలు సరిగ్గా రాదు. మామూలుగా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మంది అసలు డిఫరెంట్ గా ఉంటుంది. ఆ చెట్లు ఆ స్కైన్ చూడండి, అది బ్లూగా చేసి అన్ని కలిపేసింది దాంట్లో. ఇంకా నార్మల్ ఫోటోస్ కూడా అంతే ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోటోస్ విషయంలో మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. అది మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ వీడియోస్కి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇది బ్యాక్ కెమెరా తీస్తున్నాను. మనం 4K 60 fps లో తీసుకోవచ్చు. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఎలా ఉందో చెక్ చేయండి. నేను ఇలా కదులుతా ఉన్నా. స్టెబిలైజేషన్ ఏమాత్రం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps లో తీస్తున్నాను. మనకు 4K ఆప్షన్ ఫ్రంట్ కెమెరాకి లేదు. ఓన్లీ 1080p 60 fps ఉంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి. మీకు వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. వీడియోస్ కూడా యావరేజ్గా ఉంటాయి. ఓవరాల్గా కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్. సింపుల్ గా చెప్పాలంటే బ్రాండ్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం తీసుకొచ్చే మొబైల్స్ లో కెమెరాని అసలు పట్టించుకో. డిస్ప్లే మంచిగా పెడతాయి, పర్ఫార్మెన్స్ కి మంచి ప్రాసెసర్ ఇస్తారు, కెమెరాని ఇగ్నోర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఇంతే. అదే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ ని పెద్దగా పట్టించుకో. నార్మల్ ఆ ప్రైస్ రేంజ్ లో ఓకే ప్రాసెసర్ తెచ్చేసి మంచి కెమెరాస్ తీసుకొస్తారు. ఒక ఆల్రౌండర్ విషయానికి వస్తే ఇవి అన్ని అటు ఉండేటట్టు చూసుకుంటాయి. ఏది తీసేయకుండా, ఏది హై ఉండకుండా. ఈ మధ్య కొత్త ట్రెండ్ బ్యాటరీ హైయెస్ట్ పెట్టేసి మిగతా అన్ని తగ్గించేయడం. సో ఇలాగ బ్రాండ్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ కొంతమంది నాకు కెమెరా కావాలనే వాళ్ళు కెమెరా సెంట్రిక్ అలాంటి మొబైల్స్ తీసుకొస్తారు. పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్స్. అందుకే నేను ఎప్పుడు అడుగుతా, మీరు ఏది ఎక్కువ యూజ్ చేస్తారు మొబైల్లో, దాన్ని బట్టే మొబైల్ తీసుకోండి. నన్ను ఎవరైనా మొబైల్ తీసుకోవాలని అడిగినా నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, అసలు నువ్వు ఏం యూజ్ చేస్తావు మొబైల్లో, దాన్ని బట్టే నేను మొబైల్ సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడన్నా మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ ఏమి యూజ్ చేస్తారా అనేది ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ మొబైల్ విషయానికి వస్తే ఇంకా బ్యాటరీ, దీనిలో 6500 mAh బ్యాటరీ ఉంది. మేము అది పనిగా కూర్చొని డ్రైన్ చేస్తే మాకు వచ్చింది ఎగ్జాక్ట్ గా 7 hours 10 minutes వచ్చింది. ఒక 1% 2% మిగిలింది. అసలు మేము ఏమి యూజ్ చేసాం అప్లికేషన్స్ అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడండి. ఎంతసేపు యూజ్ చేసాము, ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది కూడా క్లియర్ గా ఉంటుంది. 7 hours 10 minutes మేము హెవీ యూసేజ్, గేమ్స్ కానీ కెమెరాకి కానీ ప్రతి ఒక్కటి హెవీగా యూజ్ చేసాం కాబట్టి అంత వచ్చింది. మీరు కనుకోవచ్చు తక్కువ యూజ్ చేస్తే ఎక్కువ కూడా రావచ్చు, మాకన్నా ఎక్కువ యూజ్ చేస్తే మీకు తగ్గిపోవచ్చు కూడా. ఇది మా టెస్టింగ్. నన్ను అడిగితే ఇంకొంచెం మంచిగా వచ్చుండొచ్చు. 6500 mAh బ్యాటరీకి కొంచెం వచ్చుండొచ్చు. 7 hours 10 minutes కన్నా కొంచెం వచ్చుండొచ్చు అని నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ 100 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. దీంట్లో ఫుల్ ఛార్జ్ చేస్తే మాకు పట్టింది 55 minutes కరెక్ట్ గా ఫుల్ ఛార్జ్ అయింది. అండ్ 27 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ యూస్ చేసి మీరు వేరే మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. 27 watts పని చేస్తుంది. ఇంకా కనెక్టివిటీలోకి వెళ్తే 16 5G బ్యాండ్స్ ఉంటాయి. వైఫై 7 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. USB 2.0 యూస్ చేశారు. ప్రతి ఒక్కటే ఉంటాయి ఈ మొబైల్లో కనెక్టివిటీకి. ఫైనల్ గా సాఫ్ట్వేర్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ 4 year Android అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. HyperOS 3.0 తో వస్తుంది. ఫస్ట్ అసలు ఆ యాడ్స్ ఏంటో పిచ్చిగా వస్తున్నాయి. మనం చాలా ఆఫ్ చేసుకోవాలి దీంట్లో. అసలు నేను విడిగా ఒక వీడియో ప్లాన్ చేస్తాను. ప్రతి కంపెనీ మొబైల్ కి అసలు మనం ఎలా సెటప్ చేసుకోవాలి అని వీడియో ప్లాన్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను నేను ఈ వీడియో చేస్తానని. వస్తుంది, ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకేనా. ఈ మొబైల్లో కూడా చాలా యాడ్స్ ఉంటాయి. మీకు ల్యాగ్ అవుతా ఉంటుంది అప్పుడప్పుడు UI, ఎందుకంటే కరెక్ట్ గా యానిమేషన్స్ అనేవి లేవు ప్రస్తుతానికి. ఇంకా మెయిన్ గా నా ప్రాబ్లం వచ్చింది బ్లోట్వేర్. మరి నేను చూసిన వాటిలో ఇంత బ్లోట్వేర్ ఏ మొబైల్లో చూడలేదు. ఎన్ని యాప్స్ ఇచ్చాడంటే 10-20 యాప్స్ ఇచ్చినాడు. అసలు ఎందుకని యాప్స్? బబుల్ షూటర్లు 2 ఇచ్చినాడు, ఒకటి కూడా కాదు. అసలు
ఎవరు ఆడతారు బబుల్ షూటర్లు? ఒకటంటే సరే, 2 ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి, ఒక యాడ్స్ ఆఫ్ చేసుకోండి, చాలా చేయాలి, అప్పుడే క్లీన్గా ఉంటుంది. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ యూఐతో. ఇంకోటి కస్టమ్ డైలాగ్తో వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి వినిపించదు. ఇది టోటల్గా ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్ బేస్ వేరియంట్ వీళ్ళు రిలీజ్ చేసింది 33,000కి. ఈ రోజుకి కూడా ఆఫర్ ఉంది, 3,000 ఆఫర్ ఇస్తున్నారు, 29,999 అంటే 30,000కి ఈ మొబైల్ వస్తుంది. 30,000కి ఈ మొబైల్ మేము కొనుక్కోవచ్చా అంటే ఇది ఒక కేటగిరీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైతే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్, మీకు గేమ్స్ ఆడతాం అన్న వాళ్ళకి, డిస్ప్లే చాలా బాగుండాలి, సౌండ్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండాలి మేము పట్టుకున్నప్పుడు అన్న వాళ్ళకి బెస్ట్ మొబైల్ అక్కడ. ఎవరికి నచ్చదు అంటే కెమెరాస్. అసలు నేను కెమెరాస్ ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి నా మొహాన్ని నేను ఫోటో తీసుకుంటా, పక్కన వాళ్ళ మొహాన్ని అసలు నేను తీను అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఓఎస్ అయితే మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి, అన్ని అన్ఇన్స్టాల్ చేసుకుని యాడ్స్ ఆఫ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. హైపర్ ఓఎస్ చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చదు. సో మీకు నచ్చితే మీకు బాగానే సెట్ అవుతుంది, మిగతా అంతా బాగుంది. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మీరు ఒక గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కోసం చూస్తుంటే తీసుకోవచ్చు, ఆ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి మొబైల్. నేను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, మీరు అక్కడ నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు ఇదనే కాదు, ఏ మొబైల్ అయినా కొందాం అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి ట్యాగ్ ప్రొడక్ట్స్ నుంచి అక్కడ టచ్ చేసి వెళ్ళి కొనండి, దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్. సో ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే, ఖచ్చితంగా వచ్చుంటారు చాలా మంది. మన ఛానల్ని 80% మెంబర్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మా సైడ్ నుంచి ద బెస్ట్ ఇస్తున్నాం మేము, క్వాలిటీలో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు కొంచెం హ్యాపీనెస్గా ఇంకా మంచిగా చేస్తాం మేము. సో అది మీ చేతిలో ఉంది, మీరు సపోర్ట్ చేస్తారనుకున్నాను. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మీకే సబ్స్క్రైబ్ చేసుకోండి, కష్టాన్ని గుర్తించండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్